లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహానాడులో మంత్రి లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి రంగం సిద్ధమవుతుందా? ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు టీడీపీ వర్గాల్లోనూ ప్రధానంగా ఇదే చర్చ జరుగుతోంది. మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఈసారి కడపలో తొలిసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో మరింత పట్టు సాధించడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈసారి మహానాడు కడపలో నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. మహానాడులో లోకేష్కు కీలక పదవి అప్పజెప్పడం అనేది ఈసారి పెద్ద రాజకీయ పరిణామంగా మారనుంది. లోకేష్కు ఎలాంటి పదవి ఇస్తారు, ఏ పదవి ఇచ్చే అవకాశం ఉందనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీలో సీనియర్లు, కీలక నేతలతో లోకేష్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు పదవిలో పనిచేసిన వాళ్లు తప్పుకోవాలని ఇప్పటికే లోకేష్ సంకేతాలిచ్చారు. పార్టీలో యువరక్తం ఎక్కించడానికి యువనేత బాగా రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త టీంతో ముందుకు వెళ్లడానికి కూడా లోకేష్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన ఆయన తన వర్గం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగా ఈసారి మహానాడులో లోకేష్కు కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం బాగా జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవుల్లో ఏదో ఒకటి లోకేష్కి ఇచ్చే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉండడానికి చాలామంది సీనియర్లు, కీలక నేతలు ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అభ్యంతర పెట్టేవాళ్లు కూడా పెద్దగా లేని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అక్కడ చేసిన రాజకీయ తీర్మానాలను మహానాడులో చర్చిస్తారు. కీలకమైన రాజకీయ తీర్మానం కూడా చేస్తారు. అయితే మహానాడు వేదికగానే లోకేష్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ బాగా జరుగుతోంది. సాధారణంగా మహానాడులో కొన్ని రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పార్టీలో మార్పులు, కొత్తగా పదవులు, ఇతర మార్పులు చేయాలన్నా కూడా మహానాడులో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రి, యువ నాయకుడు లోకేష్కు కీలక పదవి ఇవ్వడం కోసం ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీపై లోకేష్ పట్టు సాధించారు. మహానాడు నిర్వహణను కూడా దగ్గరుండి చూస్తున్నారు. మొత్తానికి ఒక కొత్త పదవిలోకి లోకేష్ వస్తారనే చర్చ అటు రాజకీయ, ఇటు టీడీపీ వర్గాల్లో బాగా బలంగా జరుగుతోంది.